వెస్టిండీస్ టీమిండియా జట్ల మధ్య రేపు కీలకమైన సూపర్ 8 మ్యాచ్ జరగబోతోంది. సూపర్ 8 మ్యాచ్ అనడం కంటే కూడా నాకౌట్ మ్యాచ్ అనడం బెటర్. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్కి వెళ్తారు, ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సి ఉంది. సో నాకౌట్ మ్యాచ్. ఇక్కడ మ్యాచ్ జరిగేది కూడా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్. ఈ గ్రౌండ్లో కూడా రెండు టీంలకు చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. మరి ముఖ్యంగా టీమిండియా విషయానికి వస్తే ఈడెన్ గార్డెన్స్ కాస్త హెవీ స్పిన్ తిరుగుతుంది ఒక్కోసారి. మరి ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లకు ఈ వికెట్ అత్యధికంగా యూజ్ అవుతుంది. సో అతను ఒక్కసారి చెలరేగితే వెస్టిండీస్ కుప్పగూలడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అటు వెస్టిండీస్ విషయానికి వచ్చిన ఈ గ్రౌండ్లో చాలా మంచి విజయాలు నమోదు చేసింది. మరి ముఖ్యంగా 2016 టీ20 వరల్డ్ కప్ను ఇదే గ్రౌండ్లో గెలుచుకుంది వెస్టిండీస్. సో వాళ్ళకు కూడా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఈ గ్రౌండ్లో ఆడటానికి. ఇక టీమిండియా విషయానికి వచ్చిన ఈ మ్యాచ్లో పెద్దగా ప్రయోగం చేసే అవకాశాలు అసలు లేవు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకౌట్ మ్యాచ్ కాబట్టి ఎప్పటిలాగే ఈసారి సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో అయితే సూర్యనే 1 డౌన్ వచ్చాడు అనుకుంటా. ఈసారి అలా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఫినిషర్గా లాస్ట్ మ్యాచ్లో తిలక్ వర్మ అద్భుతంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇక ఇషాన్ కిషన్, శివం దూబే, అక్షర్ పటేల్ను కంటిన్యూ చేసే అవకాశం ఉంది. బౌలర్లు కూడా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. హర్షదీప్ సింగ్, బుమ్రా ఫాస్ట్ బౌలర్లుగా కొనసాగవచ్చు. ఇక చెప్పాం కదా ఆల్రెడీ, ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ కీ ప్లేయర్ కావచ్చు. ఇక కుల్దీప్ యాదవ్కు ఎంత సపోర్ట్ చేస్తుందో ఈ పిచ్ వరుణ్ చక్రవర్తికి అంతకు మించి సపోర్ట్ చేస్తుంది. ఇక రింకు సింగ్ కూడా టీంలోకి వచ్చాడు. సో చూడాలి సంజు శాంసన్కు అవకాశం ఇస్తారా, రింకు సింగ్ను తీసుకుంటారా అనేది. ఎందుకంటే ఇక్కడ రింకు సింగ్ కూడా ఈ గ్రౌండ్లో 5 సిక్సర్లు కొట్టిన ఘనత ఉంది. సో అలా ఆలోచిస్తే తనకు కూడా అవకాశం ఉంది ఈ మ్యాచ్ 11లో ఆడటానికి. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై పూర్తి డిసప్పాయింట్ పర్ఫార్మెన్స్ చేసింది. మరి ముఖ్యంగా బ్యాటింగ్లో టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అయింది. ఇక ఆ జట్టు బౌలింగ్ కూడా ఏమాత్రం అసలు సెట్ కాలేదు. లాస్ట్ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఇద్దరు కూడా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. వెస్టిండీస్కు కాస్త ప్లస్ పాయింట్ ఏంటంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లలో డెప్త్ ఉంది. అదొక్కటి మినహాయిస్తే ఆ జట్టు గెలవడానికి అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే వెస్టిండీస్ టీ20 టీం అంటేనే హార్డ్ హిట్టర్లకు పెట్టింది పేరు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ క్రీజ్లో సెట్ అయినా మ్యాచ్ను పూర్తిగా టర్న్ చేయగలరు. అదొక్కటిని మినహాయిస్తే వెస్టిండీస్ ఏమీ పెద్ద ప్రమాదకరమైన జట్టు కాదు. ఇక్కడ మరో విషయం, టీమిండియా స్పిన్ ఒక్కసారి సెట్ అవుతే ఇక మ్యాచ్లో వెస్టిండీస్ పై చేయి సాధించడానికి అవకాశమే లేదు. వెస్టిండీస్ కెప్టెన్ షే హోప్ వన్డేలో అయితే కన్సిస్టెన్సీగా ఆడతాడు, కానీ టీ20లో ఆ కన్సిస్టెన్సీ లేదు. అలాగే రస్ట్ అండ్ చేస్ కావచ్చు, పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు ఇంతవరకు. ఆ టీంలో కాస్త ఫామ్లో ఉండేదంటే స్టార్ బ్యాట్స్మెన్ సిమ్రాన్ హెట్మైర్, ఆల్రౌండర్ హోల్డర్ వీళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. బ్రాండన్ కింగ్ కూడా పెద్దగా ఆడింది లేదు. లాస్ట్ మ్యాచ్లో రోమన్ పావెల్ మంచి టచ్లోకి వచ్చాడు. ఇక ఆ టీంలో బాగా సూపర్ ఫామ్లో ఉందంటే రూథర్ఫర్డ్, రెమీరస్ షెఫర్డ్ వీళ్ళిద్దరే ఈ వరల్డ్ కప్లో కాస్త కన్సిస్టెన్సీగా ఆడుతున్నారు. ఈ ఇద్దరిని కూడా కాస్త తొందరగా అవుట్ చేయగలిగితే ఇక ఈ మ్యాచ్లో గెలుపు మనదే, సెమీస్ కూడా మనదే.